ఈ మధ్య తెలుగు భాష మీద తెగ ప్రేమ పెరిగిపోతుంది. అంతేకాకుండా ఒక పక్క బాధ కూడా కలుగుతుంది. ఎందుకంటే చాలా చూస్తున్నాము. ఇదివరకు కూడా నేను వీడియో చేశాను తెలుగు భాషను బతికిద్దామని. తప్పులు 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 పెద్ద పెద్ద ఛానల్స్ కూడా థంబ్నెయిల్స్ కానీ లోపల పెట్టేవి కానీ కామెంట్స్ కానీ అసలు ఏది చూసినా స్పెల్లింగ్ మిస్టేక్సే. తెలుగులో ముఖ్యంగా తెలుగులో తప్పులు రాస్తుంటే భరించలేకపోతున్నాను. నేను మాత్రం తెలుగు భాషాభిమానిగా అలా అనేసి తెలుగులో పెద్ద పండితురాలు అంటే అలా కాదు. జస్ట్ ఇలా వస్తే చాలు కదా, కనీసం రాసేదైనా కూడా కరెక్ట్గా రాయాలి అని నా ఒపీనియన్. తప్పులు రాస్తుంటే భరించలేకపోతున్నాను. అది తప్పులు సరిచేసి చెప్తుంటే కొంతమంది ఈ మధ్య కొత్తగా ఏమంటున్నారంటే తప్పులు కావాలనే రాస్తున్నాం, ఇలా అయితే వీడియో ఓపెన్ చేస్తారని చూస్తారనేసి ఈ తప్పులు చెప్పడానికైనా అని సమర్థించుకుంటున్నారు. తప్పులు రాయడం ఏమిటి? వీడియో చూడాలి అనుకుంటే తప్పులు లేకపోయినా చూస్తారు. తప్పుల కోసం ఎందుకు చూస్తారు? తప్పులు రాస్తే ఎందుకు చూస్తారు? నేనైతే వీడియో చూడను, ఓన్లీ థంబ్నెయిల్ చూసి థంబ్నెయిల్ మిస్టేక్ అని చెప్పేసి పెట్టేస్తున్నా. వీడియో ఏం చూడట్లేదే. అసలు తప్పు రాసిన వీడియో అస్సలు చూడబుద్ది కాదు నాకైతే. మరి ఎంతమందికి ఇలా ఉంటుందో నాకు తెలియదు, కానీ తప్పులు థంబ్నెయిల్ ఉంది అంటే నా వీడియో చూడబుద్ది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కామెంట్ మాత్రమే పెడతాను. ఈ తప్పులు ఇలా ఉన్నాయి, ఈ ఒత్తి ఇక్కడ పెట్టాలి, ఈ దీర్ఘం ఇక్కడ పెట్టాలి, దీని దీర్ఘం ఉండకూడదు, ఈ ఒత్తు ఉండకూడదు, ఇవి మాత్రమే నేను కామెంట్లో పెడతాను. వీడియో ఏం చూడను. ఇది తప్పు ఒపీనియన్. ఒకవేళ ఎవరికన్నా ఉంటే తప్పులు రాసినా చూస్తారులే వాళ్ళే అని రాయడం కాకుండా, అదొక తప్పు చేయడం కాకుండా మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం అనేది ఇంకొక తప్పు అనమాట. తప్పు సరి చేశారు కదా నేర్చుకుందాం అనేది లేకపోగా సరి చేసిన వాళ్ళని తిట్టడం, ఇదొక గొప్ప వ్యసనం కొంతమందికి. సో నీకెందుకు, నువ్వెందుకు సరి చేయాలి, ఎందుకు తిట్లు తినాలి అంటారు. చూస్తూ ఇప్పుడు పిల్లవాడు పరిగెత్తుతున్నాడు, జారి పడిపోయాడు. ఎవరెవరన్నా చూసిన వాళ్ళు లేకుండా ఉండగలమా? నీకెందుకు వాడు పడిపోతే అని ఒకవేళ వాళ్ళ అమ్మ వచ్చి అపార్థం చేసుకుని నువ్వే తోసేసావు పిల్లాడిని అన్నా కూడా ఏం చేస్తాం? పిల్లాడు పడిపోయాడు, మనం లేపాలని మనకు మంచి ఉద్దేశమే ఉంది, కానీ వాళ్ళు అపార్థం చేసుకున్నారు. అందులో మన తప్పేం లేదుగా. మనం పిల్లాడు పడిపోకూడదు అని, వాడికి దెబ్బ తగ్గకూడదు అని, దెబ్బ తగిలిన తర్వాత మనం లేపి వాడిని ఓదార్చు. అది మనం చేసిన కరెక్టే. అలాగే భాష పడిపోతుంటే చూస్తూ ఊరుకోలేక తప్పులు సరిచేయడం అనేది జరుగుతుంది. తిట్టేవాళ్ళు తిట్టనివ్వండి, తప్పే ఉంది. నేను సరి చేయాలనుకున్నాను తప్ప వాళ్ళని బ్లేమ్ చేయాలనైతే నా ఉద్దేశం కాదు. తప్పు సరి చేసుకుంటారు అని మాత్రమే చెప్పడం జరుగుతుంది. అందుకని ఇలా అందరి తప్పులు సరి చేసి అక్కడికి నేను తిట్లు తినడం అవుతుంది. అయినా కూడా అది ఆపను. ఇదొక ఉద్యమంలాగే ఉంది. కానీ ఇప్పుడు నేను చేయదలుచుకున్నది ఏమిటంటే ఆ దగ్గర నుంచి ఏ అక్షరం ఎక్కడ పెట్టాలి, ఏ ఒత్తు ఎక్కడ పెట్టాలి అక్కడ వరకే. నేనేమి పండితురాలని పెద్ద పెద్ద పద్యాలు ఛందస్సు చెప్పను. జస్ట్ బేసిక్ నాలెడ్జ్. తప్పులు రాయకుండా కొంతమంది అయినా సరి చేసుకుంటారేమో అనే ఉద్దేశంతో నేను మే 1వ తేదీ నుంచి వాళ్ళు నేర్పిద్దాం అనుకుంటున్నాను. వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న మాటలు, ఒత్తులు ఎక్కడ పెట్టాలి, దీర్ఘాలు ఎక్కడ పెట్టాలి, ఇక్కడ వరకు మాత్రం బేసిక్ నాలెడ్జ్ ఇద్దామని అనుకుంటున్నాను. వాటి కోసం నేను ఇవన్నీ కొని తెచ్చుకున్నాను. కేవలం తప్పులు రాస్తున్నారనే బాధ భరించలేక ఈ బోర్డు అన్నీ ప్రిపరేషన్ చేసుకున్నాను అనమాట. కాకపోతే ప్రతిదానికి ఒక ఉండాలి, దానికోసం వైట్ బోర్డు. కేవలం వాళ్ళ వరకన్నా నేర్చుకుంటే తప్పులు రాకుండా ఉంటాయేమో అని మార్కర్స్, డస్టర్ ఇవన్నీ కొని తెచ్చుకున్నాను అన్నమాట. పాఠాలు మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు నేర్చుకోవచ్చు. డస్టర్ ఎలాగూ ఇంట్లోనే ఉంటున్నాం కనుక షూటింగ్స్ ఉంటే షూటింగ్స్కి వెళ్ళిపోతాం. మీ అభిప్రాయం కూడా ఇందులో చెప్తే నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి, తొందరగా ముందడుగు వేయడానికి ధైర్యంగా ఉంటుందన్నమాట. ఇది ఎవరు చెప్పినా చెప్పకపోయినా నేను మొదలుపెట్టింది నేను చేస్తాను, చేయాలని అనుకున్నాను. నేను ఎవరికి కావాల్సిన ఎవరో ఒక్కళ్ళన్నా నేర్చుకున్నా కూడా ఆ తప్పులు రాయలేదు, నేను నాకున్న తప్పులు నేను సరి చేసుకున్నాను అంటే గొప్పే కదా. ఏదైనా మనం అలాగే రాసిస్తాం, ఒక్క అడుగు పడాలనే రాసిస్తాం.
ఎవరైనా కూడా. అలాగే ఒక్కడితో మొదలుపెట్టి ఫ్రీగా అంటే ఎన్నో ఛానల్స్లో ఉండుండొచ్చు, ఎంతోమంది నేర్పిస్తుండొచ్చు. ఎందుకంటే చాలామందికి ఉంటుంది తెలుగు తప్పులు రాస్తుంటే బాధ అనేది, తెలుగు భాషను చంపేస్తుంటే బాధ అనేది చాలామందికి ఉంటుంది. చాలామంది నేర్పిస్తుండొచ్చు. ఇలాగే అంటే ఆ ఛానల్సే అందరూ చూస్తున్నారు, నేర్చుకునే వాళ్ళు ఉంటారు, నేర్చుకునే వాళ్ళు ఉంటారు. నా ఛానల్ చూసేవాళ్ళు ఒకవేళ ఎవరన్నా తప్పులు రాస్తున్నారు అంటే వీళ్ళు వేరే వాళ్ళకన్నా చెప్పడానికి ఉంటుంది కదా. అలాగే రాని వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంది, వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంది. నన్ను చూసి ఇంకో 10 మంది ఇలా నేర్పిస్తే బాగుంటుంది కదా, ఇలా తప్పులు రాసే వాళ్ళకి మనకి నాలెడ్జ్ ఉంది కనుక అది 10 మందికి పంచుకుంటే ఇంకా మనకు పెరుగుతుంది, మన నాలెడ్జ్ కూడా పెరుగుతుంది కదా అలా చెప్పడం వల్ల. ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎన్నో ఉద్దేశాలతో నేను ఈ మే 1వ తారీఖు నుంచి ఆలు నేర్పించడానికి శ్రీకారం చుట్టాను. వాళ్ళందరికీ రావా అని అనుకోకండి, కేవలం రాని వాళ్ళకి మాత్రమే. వచ్చినా కూడా కొంతమంది ఏముందిలే తప్పు రాస్తే ఏముంది అని అనుకునే వాళ్ళకి. తప్పు రాయకూడదు, ఎందుకు రాయాలి? మనం తెలిసి ఒక బురద కొంటుంటే అందులో అడిగేస్తామా? వెళ్తూ కదా పక్క నుంచి తప్పించుకుని వెళ్తాం కదా. అలాగే తెలిసి తప్పులు ఎందుకు రాయాలా? ఈ దీర్ఘం ఇక్కడ ఉంటే ఏమైంది, ఈ కొమ్ము పెట్టకపోతే ఏమైంది, ఈ గుడి రాయిపోతే ఏమైంది అని అనుకోకూడదు. చాలా అర్థాలు మారిపోతాయి. ఒక దీర్ఘం వల్ల, ఒక గుడి వల్ల, ఒక కొమ్ము వల్ల చాలా అర్థాలు మారిపోతాయి. కాబట్టి ఆ అర్థాలు ఎందుకు మారిపోతాయి, ఎందుకు చెప్పదలుచుకున్నాను, ఇవన్నీ కూడా మీకు వివరిస్తూ వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి చిన్న మాటలు ఇవన్నీ నేర్పించాలని నేను అనుకుంటున్నాను. నేర్చుకోవాలనే ఉత్సాహం ఉన్నవాళ్ళు ఇందులో చూసి నేర్చుకోవచ్చు. ఈ మధ్య ఒక తప్పు నేను సరిచేశాను, తెలుగులో కాదు ఇంగ్లీష్లో అనమాట. ఎండ్ అని పెట్టారు ఆయన, అండ్ అని పెట్టడానికి ఎండ్ అని పెట్టారు. అయితే ఇక్కడ రావాల్సిన పదం ఎండ్ కాదండి, అండ్ అని నేను చెప్పాను. చెప్తే వాళ్ళు అర్థం చేసుకున్నారు కనుక ఏమిటి తేడా అని అడిగారు. చూడండి, ఏకి ఈకి తేడా ఏముంది, అంది ఎండ్ పలికే దాంట్లో ఇదే కదా అని అనుకున్నారేమో. వాళ్ళు నన్ను తిట్లా, లేకపోతే ఇప్పుడు రాశాను ఏంటి అని అనలా. తేడా ఏమిటో చెప్పండి అని అడిగారు. చెప్పాను, అండ్ అంటే మరియు, ఎండ్ ఈఎండి, ఎండ్ అంటే చివర. ఎంత తేడా ఉంది, ఒక అక్షరమే కదా. ఏఎండి ఈఎండి, ఏఎండి అండ్, ఈఎండి ఎండ్. అంటే అండ్ అంటే ఇంకా చెప్పవలసింది ఉంది, ఎండ్ అంటే ఆగిపోయింది. ఎంత తేడా ఉంది. ఇలాంటి తేడాలు ఒక అక్షరం వల్ల, ఒక కొమ్ము వల్ల, ఒక దీర్ఘం వల్ల జరుగుతున్నప్పుడు మనం అది తప్పు కాదు అని ఎలా వాదిస్తాం? వాదించలేం కదా. వాళ్ళకి ఇలా వివరించి చెప్పిన తర్వాత మీరు ప్రూఫ్ రీడింగ్ భలే చేస్తున్నారు అని అన్నారు తప్ప తిట్టలేదు. అంటే తిట్టిన వాళ్ళని నేనేమి తప్పు పట్టట్లేదు, పొగిడినంత మాత్రాన కరెక్ట్ అని కాదు, అర్థం చేసుకున్నారని ఆనందం. వాళ్ళు మళ్ళీ కరెక్ట్గా ప్రూఫ్ రీడింగ్ చేశాను, నేను సరి చేసుకుంటాను అని అన్నారు. సంతోషం. సరి చేసుకోను, నేను ఇలాగే రాస్తాను, నువ్వు ముందు పైన మ్యాటర్ ఏముందో చూడు, లోపల మ్యాటర్ ఏముందో చూడు, ఎంత ఇంపార్టెంటో చూడు, తప్పులు తీయకు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. మ్యాటర్ ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు, అయినా ఫస్ట్ తమ్నైల్ చూసే కదా ఇంప్రెస్ అవుతున్నాం ఎవరిపైన. తమ్నైల్ చూసే కదా లోపలికి వెళ్ళాలనిపిస్తుంది. నువ్వు తమ్నైలే తప్పు రాసినప్పుడు లోపలికి ఎలా వెళ్ళాలి చూడాలనిపిస్తుంది. లోపల ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఉన్నా కూడా తమ్నైల్ అనేది సగం మనసును చంపేస్తుంది. ఇది చాలా ఈజీగా తీసుకుంటున్నారు, చాలా లైట్ తీసుకుంటున్నారు పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా. ఇప్పుడు చాలాసార్లు నేను బతుకున్నదే, చాలా లైట్ తీసుకుంటున్నారు. తెలుగు తప్పు రాస్తే ఏమైంది, లోపల మ్యాటర్ ఇస్తున్నాం కదా అనేసి. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆ తమ్నైల్ చూసి వీడియో చూడకుండా ఉండొచ్చు, మీకు ఆ వ్యూస్ అన్నీ పోతుండొచ్చు అని నా ఉద్దేశం. కాబట్టి సమాజాన్ని అంతని మనం మార్చలేము. పెద్ద ఛానల్స్కి ఇలాంటి మిస్టేక్స్ ఉన్నాయని నేను తప్పులు సరిదిద్ది ఇది తప్పు సరి చేసుకోండి అని పెట్టి విసిగిపోయి ఉన్నాను. వాళ్ళు సరి చేసుకోరు, మళ్ళీ తప్పు తమ్నైల్సే పెడుతున్నారు. అందులో పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూలు ఉంటాయి, వాళ్ళు కూడా చెప్పరు. మన ఇంటర్వ్యూ అయిపోయింది వెళ్ళిపోయాం అనుకుంటారు. మరి చూసుకుంటారు కదా ఇంటర్వ్యూ తర్వాత, చూసుకున్నప్పుడు పైన తమ్నైల్ తప్పు వచ్చినప్పుడు మళ్ళీ చెప్పి వాళ్ళ చేత సరి చేయించాలి కదా. అంటే అదంతా మనకి ఎందుకులే, మనం ఉన్నాము అని అందరూ చూస్తున్నారు కదా అని అనుకుంటారేమో, తెలియదు నాకు. అదే నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చి నా తమ్నైల్ తప్పు అయితే మాత్రం నేను వెంటనే చెప్తాను, తమ్నైల్ తప్పు రాశారు, ముందు కరెక్ట్గా పెట్టండి, కరెక్ట్ చేసుకోండి అని చెప్పేస్తాను. అందుకే నేను ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం కూడా మానేశాను. అసలు చాలా పెద్ద ఛానల్స్ ఇంటర్వ్యూలు అడుగుతాయి,
అంటే యూట్యూబ్ ఛానల్సే. నీకు మళ్ళీ పెద్ద పెద్ద ఛానల్స్ అడుగుతున్నాయా అని అనుకోకండి. టీవీ నైన్లు, మహా న్యూస్లు కాదు, యూట్యూబ్ ఛానల్స్లో పెద్ద ఛానల్స్ అడుగుతారు. నేను కేవలం ఈ థంబ్నెయిల్స్ తప్పు రాస్తున్నారు అన్న దాని మీద మాత్రమే ఎన్నిసార్లు చెప్పినా సరి చేసుకోవట్లేదు అన్న ఒకే ఒక కారణంతో నేను ఇంటర్వ్యూలు ఇవ్వకుండా, లేదండి నాకు ఖాళీ లేదని చెప్పేస్తున్నాను. ఇప్పుడు నేను ఇవ్వకపోయినంత పత్రాల వాళ్ళకి వచ్చి నష్టమేం లేదు, అలా అని కాదు నేను చెప్పేది. ఇలా పెద్ద పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా అలా థంబ్నెయిల్స్ తప్పు పెట్టడం వల్ల వాళ్ళకి చూడాలి అనిపించినా చూడలేని పరిస్థితి అవుతుంది. కాబట్టి నా వరకు నేను నాకు తోచిన జ్ఞానాన్ని ఇతరులకు పంచుదామని ఒక నిర్ణయం తీసుకున్నాను. దానికోసం ఇవన్నీ కొనుక్కొచ్చాను. మే 1వ తారీఖు నుంచి అక్షరాభ్యాసం చేయించాలి చాలామందికి అని కంకణం కట్టుకున్నాను.